జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాన్ని డోలు, తుడుము, కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నర్తనీకులు అడుగులు వేయడం జరుగుతోంది. తింసా నృత్యం అనేది సాధారణంగా పండుగలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో. ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం, సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది. మన ప్రియతమ నాయకులు, లెజెండరీ విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదిక, ఈ నియోజకవర్గం పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది. ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తోంది సంక్రాంతికి. మన ప్రియతమ నాయకులు సంక్రాంతికి సంబరాలలో మనతో పాటు ఈ సంక్రాంతిని జరుపుకునేందుకు విచ్చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది. తరతరాలు చెప్పుకునే విధంగా, ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సంక్షేమం, ఆరోగ్యం అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క పౌరుని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి, వారి జీవితాలు వెలుగులు దిద్దాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు
ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం, ఆయన మాట కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాల్లో మన ముందుకు రాబోతోంది. ఒక ధైర్యానికి, ఒక శౌర్యానికి, ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు, ప్రజల కోసం అంకిత భావం, ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం, వాటికి సాక్షులుగా ఉన్నాం. బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గానికి చక్కటి చరిత్ర ఉంది. ఎంతో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈ పిఠాపురాన్ని మన అందరికీ అందించారు. కానీ పిఠాపురం గురించి యావత్ ప్రపంచం తలుచుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా, అభివృద్ధిని చూసే విధంగా మారుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. చేనేత మరియు జౌలికి సంబంధించి కాకినాడ జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను సందర్శించడం జరుగుతోంది. చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది. వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి కార్యక్రమం, శిలాఫలకాల ఆవిష్కరణ, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేడుకలు, చేనేత మరియు జౌలి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించడం జరుగుతోంది. నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు